చెప్పు. అక్కడి నుంచి వరంగల్ తీసుకుపోయినారు, వరంగల్ జైలుకి. వాళ్ళే అన్నీ తీసి వస్తువులు తీసి వాళ్ళ దగ్గరనే ఉంచుకున్నారు. వెనక మంగళసూత్రాలు మెట్టెలు ఇవన్నీ ఉండేదిగా, అవన్నీ తీసి ఇక వాళ్ళు అక్కడనే పెట్టుకొని ఇక ఒక ముంతను ఇచ్చారు. బస్తా చింపిస్తే నాకు పట్టుకోవటానికి ముంత చిప్ప పట్టుకోవటానికి ఎంతో బాధ అనిపించింది. ఇక తీసుకొని పోయినాక నెలలకి మా అమ్మ, మా నాయన, మా అత్తయ్య, మా మామయ్య అందరు వచ్చారు. ఆయన కూడా వచ్చిండు. నెలలకి నెల రోజుల తర్వాత ఇక అంతా వచ్చి మాట్లాడిండ్రు. అప్పుడు మా కోటేశ్వరరావు చిన్నపిల్లగాడే. ఇక 2 సంవత్సరాలు జైలు జీవితం నడిపిన. 2 సంవత్సరాలకి నెల తక్కువ. ఒకనాడు వదిలేసి మళ్ళీ లేదు నీ పేరని మళ్ళీ జైల్లోకి పంపితే ఆ జైల్లో ఉండి మళ్ళీ ఒక రాత్రి వచ్చింది విడుదల. అంటే ఇక ఆ రాత్రి అందులోనే అన్నీ వదిలేసి ఎప్పుడు అని బయటకు వచ్చి ఖమ్మం వచ్చినాము. సర్వదేవ పట్ల రానాథం భార్య అనంతమ్మ గారని ఆమె ఇంటికి వచ్చి ఆ రాత్రి అక్కడ పడుకొని మా చుట్టాలు ఉంటే మా చిన్నమ్మమ్మ వచ్చి చేసుకొచ్చింది.